guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక స్పెషల్ డిష్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటిదంటే బొంగులో చికెన్ బొంగులో చికెన్ బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాము. అది ఎట్లయితే ఏం కథ అనేది మాకు కూడా తెలియదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బొంగు అయితే తీసుకొచ్చినాం. అంతేకాకుండా చికెన్ తీసుకొచ్చినాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు అన్ని తీసుకొచ్చినాం. ఈ వీడియోలో బొంగులో చికెన్ బిర్యానీ అయితే ఉండబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బొంగు మొత్తాన్ని ఇట్లే మనమైతే యూజ్ చేసుకోలేము. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ బొంగుని మనకి ఏ విధంగా అయితే కావన్నో ఈ డిష్ కోసం ఆ విధంగా కట్ చేసుకుంటున్నాం. మేము కొనుక్కొచ్చిన బొంగు అయితే గైస్ బిస్కెట్ అయితే అయింది. లోపల మీరు చూడొచ్చు, స్పేస్ ఇట్లా మస్తు తక్కువ ఉన్నది. ఒక్క గింత ఇంచు అంతనే ఉన్నది. ఇది గింత ఎక్కువ 2 నెలలు కూడా మోదలకు ఎక్కువ ఉంది. కింది వరకు మేము మంచి చూడొచ్చరా, కింద కాయ క్లోజ్ కావాలి. ఏమన్నా నజర్ తలిగిందిరా వాళ్ళే తెచ్చినప్పుడు చూసి ఇవి కొనుక్కొచ్చేటప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకు ఇది అని చెప్పేసి. అడిగితే బొంగులో బిర్యానీ వేస్తామన్నా. బొంగులో బిర్యానీ అయ్యేటట్టున్నది. ముక్కలు పట్టాయన్న, ముక్కలు కూడా పట్టేది అట్లా రైస్. అయ్యో అంత కాదు, ఇది ఒక్కటి కాల నీకే గంట పట్టేటట్టున్నది. ఇది ఒక్కటి కాల నీకే 2 గంటల తర్వాత అయినా సరే తినుడే చేసుడే. ఫస్ట్ ఇలా ముక్కలు పడతాయి, అది చూడాలి. చిన్న కడిగేద్దాం. బొంగులో బిర్యానీ అన్నం చేసి తీరుతాం. తీరుడే గంటలు కానీ కాలు పోతుంది కాలుకు. ఇద్దరా ఫోన్ కొద్దిగా పెద్ద అవుతుంది పొక్క. ఇగో అది మళ్ళా మన మీదనే అయితే మళ్ళీ లోపల దాకా ఇట్లా చేస్తావు. అరే ఇగో చిన్న చిన్న ముక్కలు చేద్దాం. మస్తు బొంగులు ఉన్నాయి. ఎంత పడతాం అంత వేసుకుని మిగిలింది ఫ్రై చేసుకుని ముక్కలు చిన్న వేసుకుంటాం. ఇక గిలాసులు వచ్చినాయా అట్లే కిందికి హాఫ్ గ్లాస్. నువ్వు హాఫ్ గ్లాస్ లా ముక్కలు వేస్తావు, బియ్యం పోతావు, దాంతో వేద్దాం. వద్దు చికెన్ నువ్వు ఎట్లా వెళ్తే చూడు నీళ్ళు ఆవిరి మన అదేమంటారు దాన్ని, నీరు. దాన్ని చికెన్ నీళ్ళు పోయాలి. ఇట్లా అవుతుంది. నువ్వు అన్నది కరెక్ట్. వేద్దామా ఆయన దగ్గర అడుగు గిన్నె దగ్గర. మరి ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే బొంగులు పని చేసేటట్లేవు. ఆ బొంగులు ఆయనకు మళ్ళీ ఫోన్ చేస్తున్నా, నువ్వు ఇచ్చిన సక్క పని చేసేటట్లేవు. మీరేంటి ఏమంటారో చూడాలి. వేస్ట్ చేసిన టైం అనేది ఉత్తా అయిపోవు. నాకు అడేసి పట్టుకొని వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ సిద్దిపేటకైతే పోతున్నాం. పోయి మళ్ళా బొంగులు కొనుక్కొని వద్దాము. లెట్స్ గో. పనిగాడు రాగ్గాడు వచ్చేసి ఆ బొంగులు తీసుకురానికి అయితే వేయర్రు. సో మేము ముగ్గురం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు వచ్చేలోపు మొత్తం పొయ్యి సెటప్ చేస్తాం, కట్టెలాంటివి పెడతాం. అంతేకాకుండా ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ని మ్యారినేట్ చేసుకుని మొత్తం ప్రొసీజర్ అంతా చేస్తాము. మొత్తం బిస్కెట్ అయింది. ఆనే ఒకసారి చూసుంటే అయిపోతుండే. నేను పనిగాడు తీసుకొచ్చాను, నేను పనిగాడు రగ్గాడు తెచ్చినాం. చూడలే సూపర్. ఇక 100 మార్క్. ప్లాన్ అంతా మొత్తం బిస్కెట్ అయింది, ఆగమైంది. సో ఇప్పుడు అయినా సరే తగ్గేదే లేదు. మన వాళ్ళు మళ్ళా బొమ్మ తీసుకు కావాలనే వేసిండు. మూత ఇసిరేసిండు. ఇట్లా పెట్టంగా వేసింది. మరి ఇప్పుడు నువ్వు పెట్టాలా నేను ఎత్తా? పెట్టు. అంటే సలికి ఇప్పుడైతే చికెన్ మన చిన్న ముక్కలు పీసులు లెక్క కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు బొంగులు లేనికైతే పోయిర్రు. దొరకకుంటే వండుదామని చిన్న కడిగేస్తుండే. అవి ఆడ కూడా గట్టిలే ఉంటే మన దాంట్లోనే వేసేద్దాం. ఇక నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే కూరగాయలు అయితే కడిగేస్తున్నా. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లాస్ట్లో వచ్చేసి ఉల్లిగడ్డలు అన్నీ కడిగేస్తున్నా. మన బొంగులో చికెన్ బిర్యానీ చేయడానికి పొయ్యి కావాలి కాబట్టి ఇటుకలు అయితే ఫ్రేమ్ ఇట్లా మన పరుచుకుంటున్నా. అడిగిరికి మంచిగా దాంట్లో కట్టెలు పెట్టి బొంగులను మాడ కొడితే సెట్ అయిపోతుంది. పొయ్యి అయితే సెట్ అయిపోయింది.
బొంగులు వచ్చుడే లేట్. మనం మ్యారినేట్ చేసి పెట్టినాం అనుకో, వాళ్ళు వచ్చే వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి పెడదాం, కొద్దిగా గట్టిగా పడుతుంది ముక్కలకు తెలుదా. బొంగులు అయితే గాయస్ ఎంక్వైరీ చేసినాము, ఉన్నాయట అవైలబుల్ గానే. మన వాళ్ళు బొంగులు తీసుకొని వచ్చారు అనుకో, నో టెన్షన్. ఇక ఇవి అయితే మొత్తం ఘోరంగా బిస్కెట్. మేము ఏం చేసినామంటే ఆయనకి చెప్పేది ఉండే బిర్యానీ ఉండనీకి అని చెప్పేసి, కాకపోతే మనం చెప్పలేదు. డైరెక్ట్ మాకు ఒక బొంగు కావాలని చెప్పేసి కడియాపించుకొచ్చినాం. అది మేము చేసిన మిస్టేక్. పనిగాడు అయితే ఇప్పుడే ఫోన్ చేసిండు. మన లక్ ఎట్లుందంటే బొంగులు మంచి దొరికినాయట. సో అవైతే తీసుకొస్తారు వాళ్ళు. ఆ లోపల మేము ఏం చేస్తున్నామంటే చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాము. కిలోన్నర చికెన్ ఉంది మన దగ్గర. అంతేకాకుండా కిలో బాస్మతి రైస్ అయితే ఉంది. మాకు ముక్కలే బాగా కావాలి అన్నం కంటే. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే మొత్తం కూడా మిక్సీ వేసి మంచిగా తీసుకుపోయి మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టి పెడతాం. వాళ్ళు వచ్చే వరకు మంచిగా దానికి వడుతుంది అంతా. ఒక్కొక్కటి మసాలా వేయరా. ఫస్ట్ ఏం వేస్తున్నా అంటే కారప్పొడి వేస్తున్నాం. కారం అయితే గట్టిగా వేసిన ఇప్పుడు ఆ రియాక్షన్ ఎట్లుంటుంది అంటే అవన్నీ ఎరక బాగా ఎట్లుంటుందిరా. వాడు ఎట్లా అంటుండు సైడ్ కూర్చి మొన్న షట్టెలు అవే కొడుతుండు. ఓ చికెన్ చూస్తే ఊరు వస్తున్నాయి కానీ కాలం చూస్తే భయం. ఎందుకురా? పొద్దుగాల ప్రాబ్లం అవుతుంది. అల్లం వెళ్ళి గడ్డ. నేను ఎంత కష్టపడ్డా. ఇక తర్వాత వాళ్ళకి ఎరికే. డైరెక్ట్ వేయాలి అట్నే. వాళ్ళు చేసిర్రు అట్లా. దీని తూటు పడ్డది. ఇట్లా ఏదేమరా అంటే ఇట్లా వేయాలి అంటుండు. సరే ఉప్పు ఉప్పు నేను చెప్తాను. గరం మసాలా. గరం మసాలానా? ఆయనతో వేరే అందుకోసమే చదువుకోవాలి. చదువులానిగా. అందుకోసం కాదు, అందుకోసమే. అందుకోసమే ఫిష్ మసాలా ఎందుకు రా? జింగిడిగా మొన్న కట్టిన మటన్ అంతా కర్ర వేసినాడు బేటా. ఆయన లేడుగా. కమ్మింగ్ కొద్ది జీలకర్ర పొడి ఎందుకురా? ఏవో ఎత్తలేమో. ఏంటిదిరా? పన్నీర్ మసాలా ఇవి అన్నీ ఎందుక? బిర్యానీ బిర్యానీ మసాలా కావాలి కావాలి. పనోడు కిట్టుబాయ్. అయ్యా ఈడు చూడు పనోడట. మొత్తం ఈడింట్లేడుగా. చదివి బాగా పెడుతుంది. ఈ మంట ఎప్పుడైతే పెడతామో అప్పుడు జర పానం. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చే వరకు మనం మంట పెట్టి పెడదాం. పాపం రాగానే కాపుకుంటారు వాళ్ళు. సల్లే వేయరు మా గురించి. అప్ప కట్టెలు అయిపోతే చేతులు తెచ్చుకుందాం. ఓ ఇట్లా అగ్గులు పెడదాం అంతే. ఓకే ఇది కూడా రెడీ. సెట్ లైఫ్. నెక్స్ట్ నూనె కావాలి నాకు. నూనె డబ్బా లేదారా? చేరేడు డబ్బా అయితే డబ్బాలో వద్దుగా. కట్ చేసి చిన్న నీకెందుకు నువ్వు వాడు పై 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 ఇలా పై మచ్చగారే అనిలనే పని అయినట్టే. ఇక అంతే మరి. కారం ఏమో బాగా అయింది, మిరపకాయలు కూడా బాగా అయినాయి. ఇక రేపు మాకేమవుతుందో. నేనే చూడసాగడు చూడు. అరిగిపోతాయి కరిగిపోతాయి మొత్తం. బొంగులు అయితే మంచిగా వస్తున్నాయి. అది కూడా ఎట్లయితే ఓళ్ళు చెప్పిర్రు. ఏంటిది బొంగులు ఓళ్ళు చెప్పిర్రు. ఎవరు చెప్పారు? చెప్తలేవు నువ్వు ముచ్చట. బొంగులకు ఫోన్ చేసి అడిగండి. కొద్దిగా ఇచ్చినవి మంచిగా లేవు, మళ్ళీ వెరైటీ ఉన్నాయా అంటే మీరు నాకు చెప్పిర్రా బిర్యానీ ఉండనీకి అని చెప్పేసి ఏదో అన్నాడు. అంటే ఆ బిర్యానీ ఉండనీకి కావాలంటే సపరేట్ ఉంటాయి బొంగులు ఇత్తదారి అని అదే దుకాణానికి ఫోన్ చేసినాం. అట్లుంటుంది బాయ్. ఇక పేలని మరవసుకుంటాం చూడు మనం. అట్నే కదా సేమ్ బురుగు మరవచ్చినట్టు. ఒక పని చేయి, బియ్యం కడుగు. బియ్యం కడిగి నాకు ఇచ్చినావు అనుకో, అలానే ఇది మొత్తం వేసి మిక్స్ చేద్దాం. ఇది కూడా మిక్స్ చేద్దాం. ఇది అలానే వేద్దాం. ఈ పెద్ద ఇలా కలుపుదామని ఇల్లు అయితే ఇది కూడా నిండింది. తీసుకో. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. ఇదిగా నాకు వద్దు ఇప్పుడు. ఇది వద్దు ఇప్పుడు నాకు. ఇది కొలత కామని వేయాలి. అగాధం ఎత్తా బొంగులలో అంటే కథ కలవది. ఆ బొంగుల చిన్న చిన్న కడి చేసి వేద్దామని వాటర్ పోతే ఒక గ్లాసు నీళ్ళు కూడా సగం గ్లాసు. ఇక అందులో ఇంకా చిన్న చిన్న వేసి ముక్కలు వేసి అవన్నీ వేసి వండుతా అన్నాడు. కాబట్టి అట్లా కాదని చెప్పేసి మళ్ళీ పంపించినాం. బియ్యం పెట్టుకుని 2 ఎట్లయితే దొరికినాయిగా. ఇలా ఎట్లుంటుంది అంటే బిర్యానీలా ముక్కలు బాగుంటాయి, అన్నం తక్కువ ఉంటుంది. తిను సట్టుగా. అన్నం ఎక్కువ కావాలి. అన్నం ఎక్కువ కావాలి. అన్నం కాబట్టి మింగుతాను పక్కన కూర్చొని. ఓకే అన్నం లేదని మనకి తెలుసు, బియ్యం లేదు తక్కువనే ఉన్నాయని తెలుసు, అయినా కానీ అన్నం కావాలంటున్నాడు. బియ్యం ఎక్కువ అవుతుంది.
మొత్తానికి గాయస్ ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత మనోళ్ళు బొంగులు తీసుకుని అయితే వచ్చి దేరా చూద్దాం ఇటు పెడుతుందా ఇవి కదా మనకు కావాల్సింది. మన దగ్గర ఎన్నైతే బొంగులు ఉన్నాయో ఆ బొంగులు అన్నిట్లా పట్టే చికెన్ ఇది ఒకటే బొంగులు పడుతుంది. దీనికి ఏం డిఫరెన్స్ చూడండి. ఇది తుంటనే ఉన్నది, ఇది బక్క ఉన్నది, చాలా చికెన్ పడుతుంది. వీటిని మంచిగా కడగాలరా, ఇక మంచిగా తింటాయి కలిపి. బొంగుతోనే వాడాలి. అరే బాగా చెత్త వెళ్తుందిరా ఇలా. చలి గాయస్ వర్షం అయితే లేదు, ఇక్కడ పక్క పండు కూర్చుంటే ఇప్పుడు వచ్చేసి ఒక కొలత ప్రకారం అయితే దీంట్లో మేము అన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నాము. ఆ కొలత వచ్చేసి ఏంటి అంటే ఇది పెద్ద ఉంది కాబట్టి బొంగు 2 గ్లాసుల నీళ్ళు 2 గ్లాసుల చికెన్. సో బరాబర్ అవుతుంది. అన్నిటిలా గంతే సైజు నింపుతాం. ఒకవేళ తక్కువ పడ్డాయి అనుకోండి బొంగులు ఇంకెక్కువ నింపుతాం. మళ్ళీ 1 గ్లాస్ వేసి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ నింపుతాం. ఎక్కువైతే ఫస్ట్ వచ్చేసి కొలత ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 1 గ్లాస్ నిండా వాటర్. అవైతే ఇలా పోదాం. అప్పుడు వచ్చిందా? ఇవాళకి గిలాస నీళ్ళు కూడా పట్టలే బొంగ, ఇది పట్టుకోరా కింద పోతాయి అంత. మళ్ళా సేమ్ గిలాస నిండా రైస్ బియ్యం, రైస్ ఎక్కువ. ఓకే తేరా సేమ్ గిలాస నిండా కొలత అన్నట్టు. ఇది పడది కింద పడది. పెద్ద ముక్క వాటనే పోవాలా. ఇప్పుడే కమ్మ వాసన వస్తుంది, డైరెక్ట్ అయినా మంచిగా తింటావారా? ఓ ఇంకా మా పడతా. ఇంకో గ్లాస్ నీళ్ళు పోయిరా, నిలువై. ఏం కాదు మొత్తం నింపుదాం. ఏముంది నింపుడే ఇక గిన్నెగా నింపుదాం. బస్ 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 మీద ఎట్లా పెట్టుడు రెడీ. అరటా తెచ్చినాక ఇది పట్టుకోర్రీ, ఇది పట్టుకోరు ఒకటి అక్కడక్క నింపుతానే. నీ గంటలు ఏర్పడుతున్నాయి పోయినా ఏది రాది పోయి లేడు. ఏ నింపు. ఇది ప్యాక్ ఇక అయితే 2 నింపుదాం ఇక. ఇప్పుడైతే దీనికి మనం క్యాప్ లేదు కాబట్టి క్యాప్ లాగా ఈ ఆకులు మొత్తం టైట్గా పెడతాం. మొత్తం దమ్ ఆడకుండా పెట్టేసినామంటే మొత్తం ఎట్లా అంటే లోపల ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనది మటన్ చికెన్ రెడీ అన్నీ అయిపోతాయి. ఒకసారి అయిపోవాలి వచ్చిందిరా, మటన్ వచ్చింది అన్నీ అనుకోవాలి. ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దమ్ము దమ్ము. నేను ఏది అనుకోండి చికెన్ అనుకుంటా. ఎగ్జాక్ట్ అవుతుంది. నేనా మటన్ బస్ బస్ కట్టెలు కట్టెలు గిడ మధ్యలో మొక్కినవా? మొక్కు ముక్కు కోడి కోడి పట్టుకోరా. మొత్తం ఈ దుకాణానికి నువ్వు ఓనని ఓనర్ ఓన్ మొత్తం కింద పోయిందిరా. మొత్తం గాయస్ బొంగులు వచ్చేసి ఎగ్జాక్ట్లీ అయితే కాలేదు. వీళ్ళు 10 ఎత్తమన్నారు. 10 తెప్పిస్తే అయిపోతుండే. కొన్ని వచ్చేసి మిగిలిన ఇంకొక 2 బొంగులు అయితే సెట్ అవుతుండే ఎక్కడది అక్కడ. ఆయన ఫోన్ చేసినాం మేము. ఏమంటుండే తెలుసా, పొద్దుగా తీసుకెళ్ళినప్పుడు మరి బిర్యానీ కానీ చెప్తే అయిపో కదా మంచి ఇద్దు అంటుండే. మనకేమో అడగపోతుంది మనం అన్న. సేమ్ ఇట్లనే పాన్ ఉంటుంది అన్న. పానా వీడోడు పెద్దది నిజంగా అన్న. హైదరాబాద్ పెద్ద మంట వస్తుంది. ఏమంటావా నీకోసం ఒకటి అగ్గిది ఇంకెన్ని ఉన్నారా? ఇంకా 3 బండి తోలుతుంది. పాన్ చలో చలో ఆను.
జాంబే రావాలి అట్లనే చలికి వచ్చి దీని మీద వండుకుంటుండు. మరి అట్లనే పర్ఫెక్ట్. వాటికి అటు నుంచి చూడు పూదకు రా శక అన్న ప్లేట్ ఎంత ఒకటి ఒక్క బొంగు 500. క్యాన్సల్ ఇంట్లో 20 కూడా పో. 5,000 క్యాన్సల్ నువ్వు క్యాన్సల్ క్యాన్సల్ మళ్ళీ ముక్క చూసి రావద్దు. బాయిల కాడికి వచ్చిన వాళ్ళు అంతే కాకుండా దృష్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో చేతబడి చేస్తున్నారు అనుకుంటారు. ఓం బగబుగి బగిని బాగోతారు అన్నట్టు మొత్తం పడుతుంది కదలబడకూరి. అటు ఇప్పుడు వచ్చేసి అటు వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బొంగులు మంచిగా ఆగుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 30 minutes దమ్ము అది ఇంకో 20 to 30 minutes లో మొత్తం కూడా లోపల ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతా. తర్వాత నురుగు వస్తుంది ఇలా ఇచ్చాడు అన్నట్టు ఆ హీట్ కి మొత్తం ఇటు సైడ్ మొత్తం నీళ్ళు కారుతున్నాయి. ఇక అడదిక్కు కారుతున్నాయి పచ్చిగా ఆల్రెడీ మొత్తం దమ్ అవుతుంది అన్నట్టు లోపల. నాకుతుంది అలాగే నచ్చిన నీళ్ళు కాదు నాకు నాకేం చచ్చిపోరా కంటే అభిమానం తాడు కట్టొత్తురా ఉండు ఆ మాన్ చేసుకుంటా. నాకు తెలిసి ఆయనేమో అనిపిస్తుంది. ఒక బొంగు తీద్దాం ఆరా మాడిపోతారా ఆయన మాడిపోతే తిన్నాం. ఆడిపోతే నీళ్ళు రావు ఒకటి తీద్దాం పట్టరు ఉడుకుతున్నాయి ఇప్పుడు ఏర్పడుతుంది. ఒక మూత తీసుకుందామా? ఒక మూత తీసి మళ్ళీ పెడదాం. సరే ఈ పెద్ద ఉంది కస్టమర్ పెద్ద పెట్టాడు. ఆవిరి ఘోరంగా వస్తున్నావు. ఆవిరి ఆవిరి వస్తుంది కాలుతుంది చెయ్యి. ఉల్లిగడ్డ నూకలే అబ్బా ఏమైందిరా అన్నాడు. ఉడికిందా అన్నాడు అసలు ఉప్పు వేసినామారా? గంట అన్నం అయితే పలుకు పలుకు లేదు, ఉడికినట్టే ఉన్నది. చికెన్ గురించి తెలియదు మనకి. ఇక ముక్కు ఉడకదు, ముక్క బాగా పడుతుంది. ఏమో మరి ఆవిరి వస్తుందిరా చెప్పని. దమ్మ అవుతుంది మొత్తం లోపల. అన్నం అయితే అయింది అన్నం. ఇది మొత్తం బొంగులు ఎట్లయితున్నాయి అంటే బాగా చెక్క తలిగే వరకల్లా మాడిపోయినట్టు అవుతున్నాయి. అందుకోసం ఒక బొంగు త్యాగం చేస్తున్నాము. అయితే సార్ తిన్నాం. పర్రే పెడుతుంది బాగుంది కాలుతుందిరా మీద పడేస్తావు నువ్వు. అక్కడ అవతలేదు మండం కూడా తిస్తున్నాడు. మరి ఉల్టా ఒక బొంగ అయితే ఎత్తున్నాము. నీళ్ళు డైరెక్ట్ కట్టనా కూతురా నీళ్ళు ఎక్కువైనా ఏందిరా? కొన్ని వాటర్ అయింది మరి. అన్నం తీసుకోరా? బియ్యం అన్నం తీసుకో. ఎట్లా ఏమో మరి నువ్వు రైస్ కుక్కర్ ఉట్టిగా అన్నం పెడతావా? నీళ్ళు పోయావా? ఉండండి మాడిపోయాకుండా పెట్టు. సింపుల్ తాజా మాత్రం మస్తుంది. మాడిపోయి సరే అంటుండు. ఏదే గుండె కోడిగుండే రెండో గుండె అయితే పెట్టుకో. మేము తెలుసుకున్న దాని ప్రకారము ఒక గిలాసెడు వాటర్ పోయాలి, గిలాసెడు ఇదైతే వేయాలి. కరెక్ట్ బరాబర్ అవుతుంది నా లెక్క ప్రకారం అయితే. కాకపోతే నేను బొంగులు ఏడ మాడిపోతున్నాయి అని చెప్పేసి తీయమని చెప్పిన. బరాబరే ఉంది. కొద్దిగా వాటర్ ఉన్నాయి, వాటర్ మొత్తం మనకి పోవాలి అంతే. ఇక టెన్షన్ ఏంటంటే ఆ బొంగులు మాడిపోయి అలాగే మధ్యలోకి ఇట్లా తోటు పడి అలాగే పోయింది. చికెన్ కూడా మస్తు అయింది, ఉడికింది మంచిగా. అన్నం కన్నా చికెనే ఉడికింది ఇంకా ఎక్కువ. అంటే విషయం తింటున్నావుగా వస్తున్నా అబ్బా అబ్బా అంటున్నా. వాడ కూర్చున్నావు నీకు ఏం లేకుండా మాడిపోనే మన కానీ వానికి అది వద్దు, ముక్క రావాలి. ఏం చెప్తుండు మరి చూపిది మంచిది. సూప్ కూడా మంచిది. చికెన్ సూప్ అందుకోసమే నీళ్ళు ఎక్కువ పోసినాం.
నువ్వు కూడా నేర్చుకో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇవన్నీ ఇంకైతే చెప్పుకున్నాను, ఇంకో అదా అంటుండే మంచిగా తర్వాత తీద్దాం. మొత్తం మాడిపోయే టైం తీయాలి రే, తింటూనే ఉండరు. మాడి వాసన వస్తుంది. మీద కాలింది వాసన వస్తుంది నీకు లోపల. బట్ట పట్టుకున్నాడు. బిర్యానీ చేసినప్పుడు ఏమైంది తెలుసా, కింద పొక్క మాడి లోపలిది కూడా మాడి పీకింది. ఇది కరవైనట్టు తెలిసి చికెన్ మాడి వాసన వచ్చింది. అంటే అయిపోయింది మొత్తం వస్తుంది మాడి వాసన వస్తుంది. ఏది మాడిందో తెలియదు వరకు ఇది ఇద్దామా, మొత్తం మాడిపోయింది. అదేరా బట్టిరా, ఇది ఇద్దాం. ఇటు దగ్గరే ఉండే బట్ట నాకు ఫస్ట్ దాని సైడ్ చూడవాలి. మొత్తం ఎట్లయినా చూడరు, బక్కగా అయింది మధ్యలో పార్ట్. అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఇది ఒకసారి తీసి చూద్దాం. కొంచెం ఇటు ఫస్ట్ నేను చూడవాలి. ఇట్టే ఉండని శంషితో తిద్దే. శంషి ఇటు వంచు తిని కొంచెం పడనీయకు. ఇట్లే ఇస్తారు మరి. గంతే 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 వాటర్ మొత్తం రావురా, మొత్తం వేయకు. అవలేండి ముక్క వెళ్ళింది పిట్టు బాయ్ కోసం. అట్లనే తినాలి కాలే ఉడకలే ముక్క. ఇంకా టైం పడుతుంది. అన్నం అయింది. ఇది ఏమైనా వేసుకోర్రా, నాకు అన్నం కావాలి. అన్నారా అన్ని అన్నం అయింది. కాకముందుకే తింటు. కారం తక్కువైంది అయింది. కారం లేదు అంత ఒక్కదానికి అయితే కారం కట్టుకుంటుంది. కారం లేకుంటే నీళ్ళు బొంగు బొంగు వల్ల కావాల్సిన కారం తక్కువ. నీళ్ళు ఉందంట. రైస్ మంచిగా నీళ్ళు ఇంకా తక్కువ పోసే ఉండే లెక్క ప్రకారం చూస్తే. చెక్కలీళ్ళు నువ్వు ఏమో గాయస్ టేస్ట్ మాత్రం మంచిగానే వస్తుంది. ముక్క కూడా మంచిగానే ఉంది, కాకపోతే కొద్దిగా కారం తక్కువ అనిపిస్తుంది. ఇంకా కానీ అందుకోసమే ముంగ జరుగు. అందులో నీరురా. ఓకే వాటర్ లెవెలా లేవు మంచిగా ఉన్నాయి. కరెక్ట్ మగిలింది బరాబర్ అన్నం. కాకపోతే ముక్కలకు కారం గట్టిగా పట్టలే. కారం మస్తు వేసిన, 3 గంటలు వేసిండ్రా. బిర్యానీ పట్టింది కదా అంటే బిర్యానీ పులావ్ లెక్క అయింది. సేమ్ పులావ్. పోతాంటి గారు నువ్వు గోదంటిగా నీకు తిన్నగా పోతా. అది పట్టుకురా, ఆకలి అవుతుంది. అందరికైతుంది ఇది ఇట్లా కావాలి. ఒరే మీద అట్టున్నట్టున్నదిరా, మధ్యలో మాడిపోతుందా? ఇంకా ఘోరంగా ఉంది కావచ్చు మరి మధ్యలో. ఇగో అరే వద్దు తీసేయాలి మరి. అన్నం అందుకోసమే అప్పుడే తీసేయర్రా అన్న. ముక్క కూడా మధ్యలో ముక్క కూడా పర్ఫెక్ట్ అయింది. తీసేరు మాడిపోతుంది. ఉండనే తీసేరు ఉండనే మాడాలి. అరే వంద ఒక్క నుంచి అన్ని తీసేరు. అన్ని అన్ని నాయే. అన్నం దగ్గర పెట్టాను. అన్నమే సూపర్ అయింది. ఎంజాయ్. ఇంకో ఇటుకిరా చూసా మిర్చి తోటి ఆ ఘాటు మొత్తం కారం అవుతుందిరా మరి. అవుతుంది ఇప్పుడు. అన్నం అయితే మస్తు ఉడికింది. సూపర్ సూపర్. పొంగు కింద పడంగానే ఇరిగిపోయింది. అలాగే ఒక ముక్క వచ్చింది. అబ్బా కడగైందా లేకుంటే మారిపోయిందా? పాన్ పానవా సెది సెది ఎట్టుందిరా? ఆహా ఓహో చూడ మాడి పీకింది. ఓ మరి ఏం చెప్తున్నా, పంచర్య కుండలు చూస్తున్నాం మేము కానీ మధ్యలో ఊళ్ళే కంకి మొత్తం కాబా మాడిపోవచ్చు. అదే కంకి లెక్కనే మాడిపోతాయి. కుండలా చూసుకుంటా లేట్ అయితే చేసినాం గాయస్. కొన్ని బొంగులు ఎట్లయిందంటే మొత్తం మాడిపోయింది. ఏంగా బొంగనే అన్న పడుతుందన్నా. పడుతుందా?
అందోసమే అన్నీ అందోసమే లేకపోతే కడిగిదా మావు డైరెక్ట్ అయిపోయినట్టున్నది ఇప్పుడు ఇగో ఎట్లుంది తినరా యా ఎట్లుంది ఏ ఉప్పు తక్కువైంది కారం పట్టలేదు ఎక్కువ కారం వేయలే ఫస్ట్ కారం మీద పడుతుంది ఏంటిది క్యారెట్ ఆగి ఒక బొంగు మొత్తం మాడిపోయి మధ్యలో కిలిపోయింది ఇగో గిదే ఏదిరా ఇది అదేగా నువ్వేంద్రా అయ్యా ఏంటోది అత్తలేదు మరి ఇదే నేను తీస్తుంది నువ్వు రైస్ పెట్టుకో రైస్ అయిపోయింది ఎప్పుడు సాహసం అయింది మొత్తం సాహసం వెళ్ళింది ఒక్క ముక్క అందులో- వెళ్ళింది ఏమైందిరా పోతే లోపలికి బయట పడుతుంది మెలా సూపర్ బిర్యానీ ఎత్తుండే సేమ్ అట్లా టేస్ట్ మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆ కారం అంతా ఏం కనబడతలేదు లోపల మొత్తం అటే వీగి ఉప్పు వేసుకో ఉప్పు వేసుకుంటే మస్తున్నాయి. ఇప్పుడు తిను సెట్ అయింది మిరపకాయల ఘాటుకు దానికి సెట్ అయింది మంచిగా ఏదేమైనా ముక్కలు ఉడకాయి అనుకున్నా ఇగో ఇప్పుడు బరాబర్ ఎట్టుడుకుందో చూడరు ఇక మంచిగా పీస్ కారం తట్టలే మనం ఉప్పు తట్టించిన తర్వాత కారం తట్టింది దట్టిందా సూపర్ అయింది. ఏం కావాలా నీకు మనకు ఉప్పు ఇవ్వలేదురా తిను ఏంటన్నా సైడ్కి వేసుకోరా ఇస్తారా అట్లా మళ్ళీ అలా మిస్ అయితే సైడ్కి వేసుకొని ముత్తుకొని వేసుకొని ఏమైతే మిస్ అయితే అలాగైతే ముత్తుకొని వేసుకో సప్ప ఉన్నది ఇది. ఎంత ఉప్పు వేసినా సెట్ అవుతుంది ఇది. కొద్దిగా ఉప్పు అయితే మాత్రం నాకైతే సెట్ అయింది నాకే వీని కూడా సెట్ అయింది వానికి కూడా సెట్ అయింది నీకురా నాకు గంట కోసుకుంటా నాది కోసుకుంటా. ఉప్పు వేసుకున్న సూపర్ ఉన్నా నీ అవ మస్తున్నది బిర్యానీ టేస్ట్ వస్తుంది జర మనం బయట తింటాం చూడు చికెన్ బిర్యానీ దానికన్నా మంచిగా అయింది ఇదో రకం టేస్ట్ ఆడ తినే రకం అదొక టేస్ట్ ఇది ఒక టేస్ట్ ఎల్త బొంగ టేస్ట్ లైట్ వస్తుంది సో మొత్తానికి గాయస్ ఇది మేము చేసిన బొంగులో చికెన్ బిర్యానీ సాటిస్ఫైడ్ గా కానీ ఇంకా చాలా బొంగులు తెచ్చి ఇంకెక్కువ చేస్తే అయిపోతుండే సాలలేదు అందరికి తక్కువ అయిన ఉండేది బొంగులు తక్కువ పడ్డాయి సో మళ్ళీసారి చేసినప్పుడు ఇంకా మంచిగా చేద్దాం ఇంకా మంచి ఫ్లేవర్తో చేద్దాం సో మొత్తానికి గాయస్ ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదేమైనా బొంగులో చికెన్ బిర్యానీ కంటే మేము చేసిన బొంగులో చికెనే మంచిగా అయింది ఇంకా సూపర్ అయిన నానది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్